గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి చాలా బాధగా అనిపిస్తుందండి ఈ వీడియో చేయడానికి నాకు. ఎందుకంటే మా పప్పీస్ అన్నిటినీ ఈరోజు మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళిపోతున్నారనమాట. మేము ఒక హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా, అంటే బ్రీడర్స్ ఉంటారు కదా. సో వాళ్ళు కాల్ చేశారనమాట, మేల్ పప్పీస్ అన్నీ కావాలి మాకు, తీసేసుకుంటాము, ఫిమేల్ పప్పీస్ కూడా కావాలన్నారు. కాకపోతే మేల్ పప్పీస్ మొత్తం పంపించేయమని చెప్పారనమాట. సో ఇంక మా హస్బెండ్ ఏంటంటే ఆల్రెడీ 37 డేస్ వచ్చేసాయి, ఇంకా పప్పీస్ కూడా పెద్దగా అయిపోయాయి, ఇంకా ఇచ్చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాడు. అసలు నాకైతే అసలు ఈ వీడియో చేయాలన్నా కూడా చాలా ఏడుపు వచ్చేస్తుంది అసలు. ఇంకా లాస్ట్ మా ఇంట్లో నుంచి పప్పీస్ పంపించేస్తున్నామని చెప్పి పాలైతే తాపిస్తున్నామన్నమాట. అసలు చెప్పాలంటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా ఇంకా కంట్రోల్ చేసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్‌గా ఈ 1 మంత్ చాలా చాలా కేరింగ్ తోటి దగ్గరుండి ఒక చిన్న పిల్లల్లాగా చూసుకున్నాం మేము. ఇప్పుడు అవి అట్లా పంపేయాలంటే చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ఇన్ని డేస్ చూసుకున్నాం గదా, ఒక్కసారిగా ఇట్లా వెళ్ళిపోతున్నాయంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. అసలు నాకైతే అసలు కంట్రోల్ అవ్వట్లేదు ఏడుపు. అవి అట్లా పాలు తాగుతుంటే అదే లాస్టు అదే అని చాలా బాధ అనిపిస్తుందండి. కాకపోతే ఇంక మా హస్బెండ్ ఏంటంటే ఇంక తప్పదు పంపించేయాలని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారనమాట. సో ఇంక ఇదే మా బేబీస్‌ది లాస్ట్ వీడియో. సో అన్నీ కలిపి మా బేబీస్ అన్నీ కలిపి ఇలా ఎంజాయ్ చేస్తూ మా ఇంట్లో ఉండడం అనేది ఇంక ఇదే మేబీ లాస్ట్ అనుకుంటా. సో ఇలా ఇంక మా హస్బెండ్ అయితే ఇంక అన్నిటికి పాలైతే తాపిచ్చేస్తున్నాడనమాట. వాటికేమో తెలియదు కదండీ, అవి ఏదో సరదాగా అన్నీ ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉన్నాయి. కానీ వాటికి ఈరోజు లాస్ట్ ఇలా తీసుకెళ్ళిపోతారని అయితే తెలీదు కదా. సో అవైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాయనమాట. అయితే ఇంక తను మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉన్నాడు, పప్పీస్‌ని తీసుకొచ్చేయండి, మాకిలా కస్టమర్స్ అడుగుతున్నారు, మీరు తొందరగా తీసుకొచ్చేయండి అని చెప్పి కాల్ చేశాడనమాట. సో ఇంక 6 కల్లా తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి ఇంక మా హస్బెండ్ ఫాస్ట్‌గా ఇంకా వాటికైతే పాలు తాగిపిచ్చేసి తీసుకెళ్ళిపోతున్నాడనమాట. యాక్చువల్‌గా అది గచ్చిబౌలిలో అండి హోల్‌సేల్ షాప్స్ ఉంటాయి గదా. సో బ్రీడర్స్ ఉంటారు గదా, వాళ్ళనమాట. కాల్ చేశారు. వాళ్ళకి గోల్డెన్ రిట్రీవర్స్ పప్పీస్ అడుగుతున్నారు కస్టమర్స్, పంపించమని చెప్పి రిక్వైర్మెంట్ ఉందంట. సో అందుకోసమని చెప్పి ఇంగ ఫాస్ట్‌గా తీసుకెళ్ళిపోతున్నాడనమాట ఆ బాస్కెట్‌లో పెట్టుకొని. మీరు నమ్ముతారో లేదండి, నాకు ఆ బాస్కెట్ చూస్తుంటేనే అసలు ఏడుపు ఇట్లా ఆగట్లేదనమాట. వాటిని అందులో పెట్టేస్తుంటే తను. ఇంక మళ్ళీ అవి రావు గదా అని చెప్పి అసలు వాటిని నాకెలా అనిపిస్తుందంటే, మా పిల్లల్ని వేరే వాళ్ళకిస్తే ఎలా ఉంటదో ఆ ఫీలింగ్ వస్తుంది నాకైతే. యాక్చువల్‌గా మేమేంటంటే, మనం బిజినెస్ లాంటిది చేస్తే మనకు ఆ ఫీలింగ్ ఉండకపోవచ్చేమో, కానీ మేమేంటంటే మా మ్యాగీని చాలా ప్రేమగా చూసుకొని డాక్టర్ ఏదో కంపల్సరీ ఒకసారైనా క్రాసింగ్ చేపిచ్చాలి డాగ్స్‌కి అని చెప్పారని చెప్పి మా మ్యాగీకి అలా క్రాసింగ్ చేయించామనమాట. సో అలా క్రాసింగ్ చేయించినందుకు ఇట్లా అయితే మాకు చాలా బ్యూటిఫుల్ పప్పీస్‌నైతే ఇచ్చింది మా మ్యాగీ గాడు. అసలు ఒక్కొక్కటి ఎంత క్యూట్‌గా ఉంటాయంటే అసలు వాటిని చూస్తూ ఇలా ఉండిపోవచ్చండి, అంత క్యూట్‌గా ఉంటాయి. అసలు మార్నింగ్ నిద్ర లేస్తే చాలు అసలు వాటిని అలా చూస్తూ ఉండాలనిపిస్తది. అంత ఎంజాయ్ చేస్తూ మేమైతే ఈ 1 మంత్ గడిపేసాము. ఇట్లా తీసుకెళ్ళిపోతుంటే ఇంక నాకైతే అసలు ఆహ్, ఆ బాధ అనేది ఇంగ చెప్పుకోలేననమాట. అంత బాధ అనిపిస్తుంది. అవి గూడా ఏడ్చేస్తున్నాయండి అందులో పెట్టేస్తే వెళ్ళడానికి. అంటే వాటికి గూడా బాగా మేము అలవాటయిపోయాం గదా, ఇంక అంటే ఇష్టం ఉండట్లేదు వెళ్ళడానికి. సో అలా ఇంగ పప్పీస్‌నన్నిటిని అందులో పెట్టేస్తున్నాడు. నాకు మాట్లాడుతుంటే అసలు ఏడుపు ఆగట్లేదండి. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా గూడా నాకసలు ఏడుపనేది ఇట్లా వచ్చేస్తుందనమాట. సో, అట్లా ఇంగ ఈచ్ అండ్ ఎవ్రీ పప్పీని అట్లా చూసుకొని అందులో అయితే బాస్కెట్‌లో పెట్టేసుకుంటున్నాము. అన్నీ మేల్ పప్పీస్ కావాలని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారనమాట. సో, ఇంకా ఒక్క మేలు, 2 ఫీమేల్స్ ఉన్నాయి. ఆ మేల్ గూడా మా బావగారి కొడుకు తీసేసుకుంటున్నాడు. ఇంకా 2 ఫీమేల్ పప్పీస్‌లో ఒక ఫీమేల్ పప్పీ ఆల్రెడీ ఒకతను అడిగారండి, తను గూడా వచ్చి తీసుకెళ్ళిపోతా అన్నారు. కాకపోతే మేమే ఇంకా ఒక పప్పీని పెట్టేసుకుందామా అని డిసైడ్ అయితున్నాము. ఎందుకంటే ఇంక క్రాసింగ్ అయితే మేము చేయిస్తామనైతే అనుకోవట్లేదనమాట.
క్రాసింగ్ చేయించి ఇట్లా పప్పీస్‌ని ఇలా మనం పంపించేయాలంటే అది చాలా బాధ అనిపిస్తదండి. మేమైతే తట్టుకోలేకపోతున్నాం అలా పంపించాలంటే. సో, అందుకోసం ఫర్దర్‌గా క్రాసింగ్ గూడా చేయించం ఇంకా మా మ్యాగీకైతే. సో, దానికి గుర్తుగా ఒక పప్పీనైతే పెట్టుకుందామా అని థింక్ చేస్తున్నాము. సో, అది ఏదైనా సరే అది ఫీమేల్ అంటే మేల్ పప్పీస్ ఏంటంటే ఆల్మోస్ట్ తీసుకెళ్ళిపోయారు అందరూ. ఇంకా ఇంకొకటి డాక్టర్ ఏం చెప్పారంటే ఇంట్లో ఆల్రెడీ ఫిమేల్ డాగ్ ఉన్నప్పుడు మేల్ డాగ్‌ని మనం పెంచుకుంటే అవి మళ్ళీ క్రాసింగ్ అయ్యి ప్రాబ్లమ్ అవుతది. సో, మీరు మేల్ పప్పీని తీసుకోవద్దని చెప్పారు. సో, మాకు మేల్ పప్పీని పెంచుకోవడం ఇష్టం ఉన్నా కూడా ఇంకా అద ప్రాబ్లమ్ అవుతదని చెప్పి ఇంగా ఫిమేల్ పప్పీనే పెట్టుకోవడం బెస్ట్ అని చెప్పారనమాట. దానివల్లయితే ఏమి ఇష్యూ ఉండదని చెప్పి. సో, అందుకోసం ఫిమేల్ పప్పీనే పెట్టుకుందామా అని అనుకుంటున్నాము. ఇంకా డిసైడ్ అయితే అవ్వలేదండి. సో, అలా మా హస్బెండ్ అయితే ఇంక పప్పీస్‌ని మొత్తం 5 పప్పీస్‌నైతే తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇల్లంతా బోసిపోయినట్లే ఉందండి. మా పిల్లలకి గూడా అసలు ఎంత బాధనిపిస్తుందంటే అంత బాధనిపిస్తుంది. ఇంక అందరికి ఇట్లా ఏడుపొచ్చేస్తుందండి. అసలు ఒక ఇంట్లో ఇన్ని డేస్ ఉండి, మాతో ఇంత ఎంజాయ్ జేసి, చాలా సరదాగా ఉన్న పప్పీస్ అన్నీ ఈరోజు ఇట్లా మాయమైపోతున్నాయంటే, అసలు ఎవరికైనా ఉంటదిలెండి ఆ బాధ. మాకని గాదు. అంత క్యూట్‌గా మా చుట్టూ తిరుగుతూ, మా ఇంట్లో అంత ఎంటర్‌టైన్‌మెంట్ జేస్తూ మమ్మల్ని అసలు చాలా ముద్దుగుంటాయండి. అసలే చూస్తే చాలు అసలు ఎన్ని బాధలున్నా మర్చిపోతాం ఆ పప్పీస్‌ని జూస్తే. అంత క్యూట్‌గా ఉన్నాయన్నమాట. సో, అతనికి ఫోటోస్ పంపించగానే అతనే ఫోను జేసి, "బాగున్నాయి పప్పీస్ మాకు కావాలని" చెప్పి ఫోను జేసి ఇంకా చాలా సార్లు వచ్చేసేయండి అని చెప్పాడు. ఇంకా సరే గదా! మనమేంటంటే మంచి గచ్చిబౌలి అంటే మంచి కాస్ట్‌లీ ఏరియా. ప్లస్ అక్కడేంటంటే మంచి పెద్ద పెద్ద వాళ్ళొచ్చి పప్పీస్‌ని తీసుకొని చాలా బాగా చూసుకుంటారు కదా! ఇంకా అవి గూడా మంచి ఇంటికే వెళ్ళిపోతాయి అని చెప్పి అదొక ఆలోచనతో గూడా మేము ఇంకా ఇచ్చేసామనమాట. ఎందుకంటే ఇష్టపడి తీసుకున్నారంటే చాలా బాగా చూసుకుంటారు గదండీ పప్పీస్‌ని. అందుకోసం మేము ఆ థాట్ తోటి ఇంకా తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నామనమాట. సో, అలా మా హస్బెండ్ అయితే ఇంక పప్పీస్‌ని తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంక మాకైతే అసలు ఏడుపైతే ఆగట్లేదనుకోండి. సో, అలా లాస్ట్‌కైతే ఇంకా 3 అయితే మిగిలిపోయాయి. ఇంక మా మ్యాగీకేం అర్థం అవ్వట్లేదండి. అసలేం జేస్తున్నారో ఏంటో దానికసలేం అర్థం అవ్వట్లేదు. ఆ పప్పీస్ ఎళ్ళిపోయాక చూడాలి దాని పరిస్థితి ఎలా ఉంటది ఏంటి అని. మా జాను అయితే అసలింక బాస్కెట్‌లో నుంచి ఇలా తీస్తూనే ఉందనమాట. దానికైతే అస్సలు మనసాగట్లేదు వాటిని పంపించడానికి. సో, అలా ఎట్టకేలకైతే పప్పీస్ వెళ్ళిపోయాయండి. వెళ్ళిపోయిన తర్వాత మా మ్యాగీ మొత్తం ఇట్లా చూసుకుంటూ ఉందనమాట. ఏంటి పప్పీస్ కనిపించట్లేదని. యాక్చువల్‌గా ఏంటంటే అవి మొత్తం ఇట్లా చుట్టూ వచ్చేస్తాయి గదా! ఇప్పుడు చూస్తే 3 పప్పీసే ఉన్నాయి. దానికి అర్థం అవ్వట్లేదు. మొత్తం ఇలా టర్న్ అయ్యి చూసుకుంటూ ఉంది లోపల, బయట అంతా. వెళ్ళేటప్పుడు ఆ బాస్కెట్‌లో పెడుతున్నారని దానికి చూస్తుంది గానీ, దానికి అర్థం అవ్వట్లేదనమాట. సో, లాస్ట్‌కేమో ఇంక చూస్తే 3 పప్పీసే ఉన్నాయి. ఇంక లోపలెళ్తుంది, బీరువా కింద చూస్తుంది, మంచం కింద అట్లా ప్రతి ప్లేసెస్‌లో తను చూసుకుంటూ ఉందండి. చూసుకొని ఇంక బయటకొచ్చి మా ఫేస్ చూస్తూ ఉందనమాట. లిటరల్లీ మేమైతే మా మ్యాగీని చూసి చాలా ఏడ్చేసామనమాట. ఇట్లా తల్లికి దూరం చేసేసాం బేబీస్‌నని. కానీ ఏం చేయాలి చెప్పండి? అసలు అర్థం అవ్వట్లేదు. ఉంచుకోలేము, పంపించాలంటే ఇలా బాధగా ఉంది. సో, అలా మా మ్యాగీ అయితే ఇంకా చాలా అండి. ఆ డే మొత్తం అయితే అసలు ఫేస్ అంతా డల్‌గా పెట్టి పడుకుందనమాట. మీరు నమ్ముతారో లేదో ఆ 3 పప్పీస్ ఉన్నాయి గదండీ! ఆ 3 పప్పీస్‌కి మొత్తం అన్నీ కలిసి ఆడుకొని డైలీ పాలు తాగడము, సెర్లాక్ తినడం చేస్తాయి గదా! అసలు ఆ రోజు అవి వెళ్ళిపోయిన తర్వాత సెర్లాక్ పెట్టినా తినలేదు. నెక్స్ట్ డే పాలు తాపినా గూడా తాగలేదసలు. ఏదో తాగాలి అంటే తాగుతున్నాయి తప్ప ఇంట్రెస్ట్‌గా అయితే అస్సలు తాగట్లేదండి. ఇంకా మాకు ఏంటబ్బా రోజు ఇలా పెట్టగానే సెర్లాక్ చాలా ఇష్టంగా తింటాయి అసలు. అలాంటిది ఏమన్నా తినట్లేదు. మా మ్యాగీ గాడు ఆ బెడ్‌రూమ్‌లోకెళ్ళేసి వస్తుంది, ఇక్కడికొస్తుంది. అన్నీ ఇట్లా చూసుకుంటూనే ఉందండి ఇంకా నైట్ మొత్తము. అసలు మా హస్బెండ్ అయితే ఏడ్చేసాడనమాట. ఏంటి ఇట్లా చాలా మనం తప్పు చేస్తున్నాము బేబీస్‌ని ఇట్లా దూరం చేసి అని చెప్పి. ఇంకా ఏం చేసేది లేక ఇంకా దాన్ని పట్టుకొని ఇట్లా ఏడ్చేసాడనమాట మా హస్బెండ్ అయితే మా మ్యాగీని. సో, ఇప్పుడు ఈ పప్పీసే ఉన్నాయండి. ఇంకా ఈ 3 పప్పీస్ ఇవి గూడా ఎళ్ళిపోతే ఇంకా అసలు ఇంకా మా వల్ల కాదేమో అసలు ఆ బాధ. ఇంకా
అందుకే చెప్తున్నానండి. ఎక్కువ పెట్స్ మీద మనము ఇట్లా ప్రేమలు పెట్టుకుంటే మాత్రం చాలా బాధపడాల్సొస్తది. సో, మా మ్యాగీ అయితే ఇంక దానికి అర్థమైపోయింది. ఇంక వీళ్ళు తీసుకెళ్ళిపోయారు. పప్పీస్ లేవు అని చెప్పి ఇంకా అలా వెతికి, వెతికి, వెతికి మరుసటి రోజు ఈవినింగ్ వరకు దాని బాధ అలాగే ఉంది. ఆ తర్వాత కొంచెం తగ్గిందనమాట. ఇంకా ఎలాగో లేవని చెప్పేసి. సో, ఇంకా దీనికోసమైనా సరే మేము ఒక పప్పీని పెడదామని చెప్పి డిసైడ్ అవుతున్నాము. సో, అలా మేమందరం కూర్చొని ఆ రోజు అసలు మాకు ఫుడ్ కూడా తినాలనిపించలేదండి. అసలు పప్పీ అన్నీ మిస్ అయిపోయాయి. ఆ రూమ్ అంతా బోస్‌గా అనిపిస్తుంది నాకైతే. ఆ బెడ్‌రూమ్‌లోకెళ్తే చాలు, ఆ బెడ్‌రూమ్ అంతా అసలు ఖాళీగా అనిపిస్తుందనమాట. రోజు హంగామా ఉండి ఆ రూమ్ అంతా హడావుడిగా చేసేస్తూ ఉంటాయి పప్పీస్. మా జాను వచ్చేసి ఆ బాస్కెట్ చూపిస్తుంది. మ్యాగీ నీ పప్పీస్ ఉన్నాయేమో చూసుకో అని. అది పాపం మొత్తం బాస్కెట్ అంతా వెతికేస్తుందండి పాపం ఉన్నాయని. మా జాను అంటుంది నేను తీసుకెళ్ళిపోవాలా మ్యాగీ నీ పప్పీస్‌ని అంటే, మా జాను వెనకాల వెళ్ళిపోతుందనమాట. పప్పీస్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి. దానికి అంత ప్రేమండి పిల్లలంటే. మనుషులైతే చెప్పగలరు. కానీ అవి మూగ జంతువులు గదా! ఇంకా అసలు అవేం చెప్పుకోలేవనమాట. సైలెంట్‌గా బాధపడడం తప్ప చేసేదేం లేదు. కానీ చాలామంది జనాలు ఇలా పం మామూలుగా డెలివరీస్ అయినప్పుడు పప్పీస్‌ని ఇలా సేల్ చేస్తూ ఉంటారు గానీ, ఆ బాధ ఇప్పుడు తెలుస్తుందనమాట మాకు. ఎంత బాధుంటది ఏంటి అని చెప్పి. సో, ఇంక ఈ 3 అయితే ఇంకా మా మ్యాగీ గాడితో బాగా ఎంజాయ్ చేస్తూ ఆడేసుకుంటున్నాయి. వాళ్ళ అమ్మ తోకను పట్టుకొని చూసారా అండి మా పప్పీ ఎంత బాగా ఆడుకుంటుందో. అసలు ఇదైతే వాళ్ళ అమ్మను ఒక ఆట ఆడిస్తదండి. అసలు చూసారా ఎట్లా తోక పట్టేసుకుందో. ఇది ఫిమేల్ పప్పీ అనమాట. భలే హుషారండి అసలు ఇదైతే. మా జాను తీసుకుపోయి షింక్‌లో పెట్టేసింది పప్పీని. అసలు ఇదైతే మట్టి తినేస్తుందండి మా మ్యాగీ పైకెళ్ళేసి. అసలు ఈ మధ్య కాలంలో ఎందుకో బాగా మట్టి తింటుంది. ఓపెన్ ప్లేస్‌లో పైన చెట్లున్నాయి. అక్కడ చెట్లలోకెళ్ళి మట్టి తింటుంది. ఎందుకు మ్యాగీ తింటున్నావు అంటే మళ్ళీ అరుస్తామని చెప్పి చాలా యాక్టింగులు చేస్తదనమాట. మా హస్బెండ్ చెప్తున్నాడు నీకు ఇది మేల్ పప్పీ అనమాట. ఇది మా బావగారు వాళ్ళ కొడుకు తీసేసుకున్నాడు. అది చూపిస్తూ అంటున్నాడు మా హస్బెండు నీ కొడుకుకు చెప్తున్నాడు చూడు నువ్వు ఎందుకు మట్టి తింటున్నావు? ఎందుకు ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని చెప్పి దాన్ని పట్టుకొని చెప్పిస్తున్నారనమాట. మీ అమ్మ చూడు ఎలా మట్టి తింటుందో అని చెప్పి. సో, అలా ఇంకేం చేస్తాం చెప్పండి. ఉన్నాం అవి ఎలాగో వెళ్ళిపోయాయి గదా! ఇంక వీటితోటి కొంచెం ఆ బాధ తగ్గడం కోసం ఇలా వీటిని పట్టుకొని ఆడుకుంటూ ఉన్నామనమాట. సో, మా మ్యాగీ గాడు గూడా వీటినే చూసుకుంటూ ఏదో కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉందనమాట పప్పీస్ తోటి. సో, అలా పప్పీస్ తోటైతే ఇంకా చాలా చాలా ఎంజాయ్ చేశామండి. 1 మంత్ ఎబోనే అయిపోయింది. 37 డేస్ అండి నిన్నటికి. చాలా బాధ అనిపిస్తుందనమాట. ఇట్లా మా మ్యాగీకి అప్పుడే 1½ ఇయర్‌కే పప్పీస్ పుట్టడము, 1 మంత్ కంప్లీట్ అయ్యి పప్పీస్‌ని కూడా ఇచ్చేయడం అనేది అసలు మేమే షాకింగ్‌గా ఉందనమాట. రేపు జనవరి వస్తే 1½ అంటే 2nd ఇయర్ కంప్లీట్ మా మ్యాగీని తీసుకొచ్చి అంతే అనమాట. 2 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. ఆలోపే ఇన్ని జరిగిపోయాయి మా మ్యాగీ గడికి. సో, ఇంకా ఈ 3 పప్పీస్ ఇలా మా ఇంట్లో అయితే ఎంజాయ్ చేస్తున్నాయి. వాడికి సెర్లాక్ కలిపానండి. అవి తినలేదని చెప్పి మా మ్యాగీ గాడే తినేస్తుందనమాట. తన పిల్లలతో పాటు మా మ్యాగీ గాడు కూడా తినేస్తూ ఎంజాయ్ చేసేస్తుంది. ఇంక ఇవైతే వాళ్ళ అమ్మని అస్సలు వదలకుండా బాగా ఇంట్లో హడావుడి చేస్తూ ఉంటాయన్నమాట. అసలు ఇంకా వీటికి కొన్ని రోజులైనా వాళ్ళ అమ్మతో ఉండే అదృష్టం అయితే ఉందన్నమాట. మంచిగా ఎంజాయ్ చేస్తూ. సో, అది మా మ్యాగీ గాడి విశేషాలండి. మీకు ఖచ్చితంగా మా మ్యాగీ గాడివి వీడియోస్ మీకు నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను. ఇది చూసారా అండి సోఫా ఎక్కి ఎన్ని వేషాలేస్తుందో. అసలు సోఫాని ఎంత బాగా ఇలా పట్టేసుకొని పైకి ఇలా జంప్ చేయడానికి చూస్తాయండి ఇవి. అసలు అంత హైట్ ఉంది కదా సోఫా అయినా కూడా అసలు పైకి కాళ్ళు పెట్టేసి ఇట్లా లాగేస్తూ ఉంటది. బాగా టీత్ వచ్చేసాయి. ఈచింగ్ భయంకరంగా వస్తుంది. ఇంకా ఏదున్నా ఇట్లా కొరికేయడంలోనే ఉన్నాయన్నమాట. చూసారండి ఎట్లా ఎక్కేస్తున్నాయో. అసలు ఇవి ఇంత హుషారంటే అసలు మామూలు హుషారు కాదండి బాబోయ్! అంత హుషారున్నాయన్నమాట మా పప్పీస్ అన్నీ. సో, ఇలా మా పప్పీస్‌తో మీకు వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇదొచ్చేసి కేజ్‌లో పెట్టారు అక్కడ షాప్‌లో అని చెప్పాను కదండీ! అసలు అవి ఎట్లా ఏడుస్తున్నాయంటే అట్లా ఏడుస్తున్నాయి. వాళ్ళు మా పప్పీస్‌ని ఆల్రెడీ సేల్ గూడా పెట్టేసి ఇలా పోస్ట్ గూడా చేస్తున్నారండి మా పప్పీ వీడియోస్‌ని అండ్ పిక్స్‌ని. సో, ఇది నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.